శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 26, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం. నిజ జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. శుక్లపక్షం. ఆరుద్ర కార్తె. ద్వాదశి రాత్రి 10 గంటల 23 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ. రాత్రి 7 గంటల 16 నిమిషాల వరకు. వర్జం రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి రాత్రి 1 గంట 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. చాకచక్యంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువుల కలయిక. వృషభ రాశి. సకుటుంబంగా వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంతానపరంగా బాధ్యత కలిగి ఉంటారు. మిథున రాశి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి. ఏది లాభించే అంశమో ఏది నష్టపరిచే అంశమో తెలివిగా తెలుసుకుని తదననుగుణంగా మసులుకుంటారు. సింహరాశి. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. బంధువుల కలయిక. కన్యారాశి. అదృష్టానికి దగ్గరగా రోజులు గడుస్తున్నట్లు తోస్తుంది. సంపూర్ణ శుభ ఫలితాలు మాత్రం చేతికి అందవు. ఆస్తి వివాదాలు. తులారాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృశ్చిక రాశి. అధిక ప్రయోజనాలు కలిగి చౌకగా వచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. లలిత కళలు అభ్యసిస్తారు. ధనస్సు రాశి. డబ్బు కన్నా మానవత్వానికి విలువనిచ్చి కొన్ని మంచి పనులు చేస్తారు. వ్యాపార విస్తరణ చేస్తారు. వస్త్రలాభం. మకర రాశి. ముఖ్యమైన బరువు బాధ్యతలను దించుకోగలుగుతారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చికాకులు తప్పవు. కుంభరాశి. మాతృవర్గీయులు మీ సహాయ సహకారాలు అందుకుంటారు. పూర్వంలా కాక కొత్త తరహా ఆలోచనలు చేస్తారు. మీనరాశి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దుష్టులకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ లాభించదు. నమస్కారం.